చేసుకొని దండం పెట్టి వెళ్ళడానికి కాదమ్మా, నా తమ్ముడు చేసిన అంతం చేయడానికి ఇక్కడికి వచ్చా. అలా విరవిగై ఇప్పుడు నీ తమ్ముడు జైల్లో కూర్చొని చిప్పకూడు తింటున్నాడు. ఇకపోతే నీకు బుర్రే గతి పడుతుంది, జాగ్రత్త. ఈ కాలకి మెడుగు ఉరి బిగించే మగాడు ఏ కృష్ణుడు, నీ మగుడు మగాడని ఎర్రెగుతున్నాడు. రమ్మనవే రమ్మనవే నీలాంటి అడవి మృగాల్ని ఆయన సర్వీస్ లో చాలా మందిని చూశాడు. ఆయన రాకుండా ఇక్కడ నుంచి వెళ్తే నీకే నీకే చాలా మంచిది అనుకుంటాను. మగపడితే ఈ బ్రతుకులు మారే మారే హే కాలకయ్య, నువ్వు నల్ల తాచువైతే మీద శివ తాండవం చేసి మరి నిన్ను అంతం చేస్తాడు నా భర్త పరశురాం. నీకు పొగురు బాగా ఎక్కువ. నీ పొగులు నీ పొగురు పొగులు ఎలా తింటారు? బాగా తెలుసు. 1000 జన్మలెత్తిన ఈ తరం కూడా కాదు. నీకు ఇప్పుడే చూపిస్తా. నీ సుకుమారమైన తెలియాలి అనుభవించి దగ్గరికి వచ్చావు చెల్లిమంటుంది, జాగ్రత్త. పగిలిపోతాయి నీ శీలం ఇక్కడ చింపిన ఇస్త్ర అవుతుంది. దుర్మార్గుడా, పెద్ద తల్లి నిన్న కనికరం లేకుండా నిజానికి దిగదార్చినావు చూడు, నీకు కుక్క చావే గతి పడుతుంది, జాగ్రత్త. ఈ కాలకే చూపు పడితే బిడ్డ తల్లిని గర్భవతిని ఉండవని దేనిని వదిలిపెట్టాడు. నీ సుకుమారమైన శరీరాన్ని అనుభవించి తీరుతా. చేస్తానని ఆడదాన్ని అనుభవించిన ఏం మగాడు బ్రతుకు గట్ట కట్టినట్టు చరిత్రలోనే లేదు. నీ సెంటిమెంట్స్ బెదిరిపోయారు కాదమ్మా ఈ కాలకేయ.